జనగణనలో కులగణన కర్ణాటక బెళగావిలో సిడబ్ల్యూసి సమావేశంలో దేశవ్యాప్తంగా కులగణన కోసం కాంగ్రెస్ పోరాడాలి. సిడబ్ల్యూసి తీర్మానం కేంద్రం పంపాలి. సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఏకగ్రీవ తీర్మానాన్ని జనాభా ప్రకారంగా పునర్విభజన జరిగితే దక్షిణాదికి మళ్ళా కొత్త సబ్జెక్టు తీసుకొచ్చారు. దక్షిణాది ఉత్తరాది అనేటువంటి మాట. దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు, ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రం చెప్పొచ్చు. దక్షిణాది ఉత్తరాది అనేటువంటి విభజన దేశంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు నిజానికి గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతూనే ఉంది. 2014 నుంచి ఇప్పటిదాకా 10 ఏళ్ళు గడిచిపోయింది. 3వ టర్మ్ కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ దేశంలో వైఫల్యం చెందుతూనే ఉంది. తను దినదినాభివృద్ధి చెందట్లేదు కాదా, ప్రతిదినము ఆ కాంగ్రెస్ పార్టీ అట్టడుగు లోతులకు వెళ్ళిపోతున్నది. నాయకత్వం ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. మరి బెళగావిలో నిజానికి జరగాల్సినటువంటిది మన్మోహన్ సింగ్ గారు చనిపోవడంతో వాయిదా కూడా పడింది. కాబట్టి కాంగ్రెస్కి మార్గం చూపిస్తుందా? బెళగావిలో జరిగినటువంటి సిడబ్ల్యూసి తీర్మానాలు, సిడబ్ల్యూసికి సంబంధించినటువంటి సమావేశాలు మార్గం చూపిస్తాయా లేదా అనేటువంటి విషయం కూడా చూడాలి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోతుంది అనేటువంటి అంశం పైన స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా, స్పష్టమైనటువంటి లోతైనటువంటి చర్చ లేకుండా ఆ పార్టీ ఇంకెంతో కాలం కూడా మనుగడ సాగదు. ఇతరుల యొక్క వైఫల్యాల సందర్భంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోవడమా, లేదంటే సొంతంగా తాను ఎదిగి తాను బలపడి తను గెలుచుకునేటువంటి అవకాశాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ విస్మరిస్తుంది అనేటువంటిది ఒకసారి అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తన విధానాలను దేశానికి వ్యతిరేకంగా అర్బన్ నక్సల్ చేతులకు వెళ్ళిపోయి విధి విధానాలన్నీ కూడా కేవలం బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలనేటువంటి, లేదా ఇంకొకటి తప్ప దేశానికి అనుకూలంగా అవి బీజేపీకి వీళ్ళతో సంబంధం లేకుండా కాంగ్రెస్ విధానాలు దేశానికి అనుకూలంగా ఉండే విధంగా ఎందుకు చర్చ చేపట్టలేదు, ఎందుకు తను లోతైనటువంటి విశ్లేషణ చేసుకోవట్లేదు అనేటువంటి అంశాన్ని ఒకసారి నెమరు వేసుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి అది సాధ్యం అవుతుందా లేదా చూడాలి. అర్ధంతరంగా ముగిసింది కాబట్టి దిశానిర్దేశానికి మరొకసారి సమావేశం ఏర్పాటు చేయాల్సిందే.